సో మనకి డెనిసువాబ్ ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీకు తెలుసు రోడ్డు భవన శాఖ వచ్చేసి ఒక కొత్త రోడ్డు వేసేసింది. దాన్ని నల్లా గురించో దేని గురించో మనము తవ్వడం జరుగుతుంది. సో ఆ తవ్విన దాన్ని మళ్ళీ భవన శాఖ వచ్చి రోడ్ వేస్తుంది అనమాట. సో ఈ రోడ్డు వేయడం ఏదైతే బోన్ ఫార్మేషన్, కొత్తగా బోన్ తయారు కావాలంటే మనకి ఒక కణం ఆస్టియోబ్లాస్ట్ అనే కణం అనేది బోన్ కొత్తగా వేస్తూ ఉంటుంది. ఏదైతే బోన్ తీయడానికి సంబంధించిన కణం ఏంటంటే ఆస్టియోక్లాస్ట్. అదేం చేస్తుంది, ఎంతసేపు ఆ బోన్ని తవ్వుతూనే ఉంటుంది అనమాట. సో ఈ ఇంజెక్షన్ ఏం చేస్తుంది అంటే ఏదైతే మనం ఆస్టియోక్లాస్ట్ అని మాట్లాడామో ఆ కణాన్ని స్టాప్ చేస్తుంది, దాని ఫంక్షన్ స్టాప్ చేస్తుంది. సో వేసిన రోడ్డు ఆల్రెడీ తయారైన బోన్ని తవ్వడం అనేది జరగకుండా ఉంటుంది. దానివల్ల ఏంటంటే బోన్ అనేది దృఢంగా ఉండడము, బోన్ డెన్సిటీ పెరగడము, దానివల్ల పెద్దగా బోన్ పెయిన్ రాకుండా ఉండడము, అదే కాకుండా రిస్క్ ఫర్ ఫ్రాక్చర్ అనేది కూడా తగ్గుముఖం పడుతుంది. లేకపోతే ఏంటంటే ఈ 50-60 ఇయర్స్ పైన పడిన ఫిమేల్ పేషెంట్స్ కావచ్చు, మేల్ పేషెంట్స్ కావచ్చు, వాళ్ళు ఊరికే తూలిపడిన, బాత్రూంలో జారిపడిన 100% వెన్నుపూస ఎముక, తొంటి ఎముక, మణికట్టు ఫ్రాక్చర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది.